దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజైతే మేము ల్యాక్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నాకు తెలిసి మీరు లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. అందుకని తొందరగానే చెప్తాను, సరేనా? ఇంకొకటి నా నుండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే ఎందుకు వచ్చామనేది అయితే చెప్తాను. మేము మా పిల్లలకు స్కూల్కి సెలవులు వచ్చాయి కదా, అందుకని చెప్పేసి విలేజ్కి అయితే వెళ్ళినాం. అక్కడ ఒక 10 రోజులు అలా ఉండి వచ్చేటప్పుడు మా బావ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా మాతోనైతే వచ్చారు. ఇంకా వాళ్ళు సిటీకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా వాళ్ళకి కొత్తగా ఇక్కడ ఉండడం వల్ల ఈ విలేజ్లో ఇంకా మొత్తం పాతగా అయిపోయింది కదా, ఇంకా సిటీకి రావాలని వాళ్ళకి ఎప్పటి నుండో అయితే కోరికలాగా అయితే ఉంది. అందుకని వాళ్ళను మాతోనే తీసుకొచ్చాం. వాళ్ళు ఇప్పటికీ వచ్చి 4-5 డేస్ అలా అవుతుంది. రోజుకి ఒక్కొక్క చోటు దగ్గరికి అయితే వాళ్ళని తిప్పుతున్నాం, మేము కూడా తిరుగుతున్నాం. ఒకరోజు గుడి దగ్గరికి, ఒకరోజు బట్టల షాప్కి, ఒకరోజు చుట్టాల దగ్గరికి, ఒకరోజు పార్క్ దగ్గరికి అలా అయితే తీసుకెళ్తున్నాం. వీళ్ళు ఇలాంటి మాల్స్ ఎప్పుడూ చూడలేదు, అందుకనే వీళ్ళను ఇప్పుడైతే కూకట్పల్లిలో ఉన్న ల్యాక్ స్టోర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాం. వీళ్ళకైతే మేము మాల్కి తీసుకెళ్తున్నామని చెప్పలేదు, వీళ్ళకు సర్ప్రైజ్ లాగా అయితే చేస్తున్నాం. ఇంకా స్టోర్ దగ్గరికి వెళ్ళే వరకు వాళ్ళకైతే తెలియదు. మాల్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళకు లిఫ్ట్ ఎక్కడం, ఎక్స్లెటర్ ఎక్కడం ఇది ఫస్ట్ టైం. వీళ్ళు ఇవి ఎక్కిన తర్వాత వాళ్ళైతే చాలా సంతోషపడ్డారు. ఇంకా వీళ్ళతో మా బాబు అందరు కలిసి ఈ ఎక్స్లెటర్ల దగ్గర ఆడుకుంటున్నారు. తర్వాత మాల్ అంతా తిరిగారు. అయినా మన మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి మాల్స్లలో చూడడం తప్ప కొనలేరు అనుకుంటా. చాలని జీవితాలతో కొనసాగించే వాళ్ళం. ఇలాంటివి చూడడమే తప్ప మనం ఎప్పుడు కొంటామో లేదో. నాకైతే ఇలాంటి మాల్స్లలో కొనాలి అనిపిస్తుంది. కాకపోతే వాటి దగ్గరికి వెళ్ళి రేట్ చూసే వరకు మన నెల జీతం కూడా సరిపోదేమో అనిపిస్తుంది కదా. అసలు మన మిడిల్ క్లాస్ జీవితాలు ఎప్పటికి మారుతాయో ఏమో. అసలు ఈ మధ్యకాలంలో అప్పులు చేసి మరి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అప్పులు కడతారో కట్టరో అనేది వేరే విషయం, కానీ ఎంజాయ్ అయితే మంచిగా చేస్తారు. మనలాంటి వాళ్ళు అటు అప్పుకు అన్నిటికీ భయపడుతూ ఉంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళను భయం అనే ఒక పురుగు ఇంకా భయపెట్టి ఎదగకుండా ఇంకా మధ్యతరగతిలోనే ఉంచుతుంది. అసలు మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి స్టోర్లలో కొనలేమా? అసలు ఇలాంటి దాంట్లలో పోతే నాకైతే ఏదో చిన్నతనం లాగా అనిపిస్తుంది. ఇంకా అందరూ డిఫరెంట్గా అయితే చూస్తారు. మనకు ఏది నచ్చినా కొనకుండా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మా పిల్లలు బొమ్మలు బట్టలు కొనియమని అన్నారు, కానీ అంత బడ్జెట్ మనం పెట్టలేం కదా, అందుకనే ఇక్కడ కొనలేదు. ఇక్కడ ఏది కొనాలన్నా తినాలన్నా ఆలోచించి ముందడుగు వేయాల్సి వస్తుంది. అందుకనే పిల్లలకు ఏది ఇప్పించకుండా అక్కడ మనకు తగ్గట్టు మాల్లో మొత్తం తిరిగి ఉన్నంతలో ఎంజాయ్ చేసి వచ్చాం. ఎంతైనా మనం మధ్యతరగతి వాళ్ళం కదా, ఉన్నంతలోనే సంతోషపడాలి, ఉన్నదాంతోనే సంతోషపడాలి. నాకేం తక్కువ, నాకేంది, నేను ఉన్నోన్ని అట్లా అయితే అనుకోవద్దు. నాకు ఇది కావాలి అది కావాలి అని పొకడలకు పోతే కడుపు మాడాల్సిందే. అయినా నిజంగా ఉన్నదాంట్లో
సంతోషంగా ఒకలా సంతోషంగా ఉంటే ఒకలాగా ఉంటుంది. అదే అప్పు తెచ్చుకొని మన సరదాలు అన్నీ తీర్చుకుంటే ఆ సంతోషం ఇంకొకలాగా ఉంటుంది కదా. ఉన్నదాంతో సంతోషం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే లేని దాంతో సంతోషపడడం అప్పుల పాలవ్వడమే కాకుండా చిప్ప చేతికొస్తుంది. ఇప్పుడైతే మేమైతే ఇంటికొచ్చాం. ఇంటికొచ్చి ఇంకా పిల్లలు వాళ్ళు బయట ఏదో ఒకటి తింటామని అడిగారు కాబట్టి ఇంటికొచ్చిన తర్వాత సమోసా అయితే చేస్తున్నాము. సమోసా చేసి ఇంకా వాళ్ళకైతే ఇస్తున్నాము. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఇది కొని అది కొని అని చెప్తారు కానీ ఇంకా నాకైతే అస్సలు కొనియబుద్ధి కాదు. మళ్ళీ బయట ఫుడ్ అయితే మంచిగా అనిపించదు, నాకు క్వాలిటీ అయితే అనిపించదు. అదే ఇంట్లో చేసుకుంది అయితే మంచిగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఏది అడిగినా నేను ఇంట్లోనే చేసి పెడతాను. లేకపోతే ఇంకా సైలెంట్గానే ఉంటాను ఏది ఇప్పించకుండా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులందరికీ బాయ్.